ఎట్లుండే టీమిండియా ఎలా అయిపోయాయి? రెండు వైట్ వాష్లు, వరుస ఓటముల తర్వాత క్రికెట్ లవర్స్లో వినిపిస్తున్న చర్చ ఇది. కారణం ఏంటి అంటే అన్ని వేళ్లు గంభీర్ వైపే చూపిస్తున్న పరిస్థితి. టెస్టులు, వన్డేలు, టీ20లు అన్నింట్లోనూ టీమిండియా ప్రదర్శన దారుణం. వరుస ఓటములకు నిజంగా గంభీర్ నిర్ణయాల కారణమా? ఆయన కోచ్గా పగ్గాలు అందుకున్న తర్వాత భారత జట్టు ప్రదర్శన ఎలా మారింది? క్రికెట్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి? టెస్ట్ క్రికెట్లో వరుస వైట్ వాష్లు, వన్డేల్లో పలకరించిన పరాభవాలు, టీ20ల్లో బొక్కబోర్ల పడ్డ భారత్. ఎలా ఉండే టీమిండియా ఎలా అయ్యింది? క్రికెట్ సర్కిల్స్ లో వినిపిస్తున్న చర్చ ఇదే. గంభీర్ నిర్ణయాలతోనే జట్టుకు ఈ పరిస్థితి? కోచ్గా గంభీర్ అట్టర్ ఫ్లాప్ అయినట్లేనా? మాజీలు, క్రికెట్ లవర్స్ ఒపీనియన్ ఏంటి? టీమిండియాను ఎదుర్కోవడం కాదు కదా, ఎదురుగా రావాలన్నా వణికిపోయేవి చాలా జట్లు. ఆస్ట్రేలియా లాంటి మేటి జట్లకే చెమట్లు పట్టేవి ఒకప్పుడు. ఫార్మాట్ ఏదైనా, పిచ్ పరిస్థితి ఎలాంటిదైనా టీమిండియా దూకుడుకు బ్రేక్ వేయడం అంటే అసాధ్యం అనిపించేది పరిస్థితి. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అద్భుత ప్రదర్శనతో కొద్ది నెలలుగా ఏకఛత్రాధిపత్యం సాగించింది ఒక రకంగా. కట్ చేస్తే ఇప్పుడు సీన్ మారింది. పసికూనలుగా పేరున్న జట్లు కూడా బాధేస్తున్నాయి, టీమిండియాను కొట్టేస్తున్నాయి. ఎలా ఉండే టీమిండియా ఎలా అయ్యింది అంటూ క్రికెట్ లవర్స్ నిట్టూర్చే పరిస్థితి. ఓటములకు కారణాలు డీకోడ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు అన్ని వేళ్లు గంభీర్ వైపే చూపిస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ పగ్గాలు అందుకున్న తర్వాత భారత్ను వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. గౌతీ కోచింగ్ విధానంపై మాజీలు, ఫ్యాన్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్ తో పాటు 2 ఐసీసీ టైటిల్స్ గెలిచినా లేటెస్ట్ ఫలితాలు జట్టు కన్సిస్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 2024 జూలైలో టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన హయాంలో భారత్ 2 ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్నా ఆ విజయాల తర్వాత జట్టు వరుసగా అట్టర్ ఫ్లాప్ షో చేస్తోంది. చివరగా ఆడిన 10 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే టీమిండియా విజయం సాధించింది. 8 మ్యాచ్ల్లో ఓడిపోగా మరో మ్యాచ్ ఫలితం తేలలేదు. దీంతో జట్టు వ్యూహాలు, గంభీర్ కోచింగ్పై డిస్కషన్ మొదలైంది. టీ20ల్లో టీమిండియాను కొట్టడం కాదు కదా, టచ్ చేయాలన్నా ప్రత్యర్థి జట్టు వణికిపోవాల్సిందే. అలాంటి ఫార్మాట్లోనూ ఘోర పరాభవాలు వెంటాడుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత్ అదే జోరును కంటిన్యూ చేయలేకపోయింది. ఐర్లాండ్తో టీ20 సిరీస్ వైట్ వాష్ కావడం అభిమానులకు కోలుకోలేని షాక్ మిగిల్చింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలోనూ టీ20 సిరీస్ కోల్పోయింది. టీమిండియా చివరిగా ఆడిన 7 టీ20 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు కోల్పోయింది. ఇది అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. టీ20 ఫార్మాట్లో ఓవరాల్ గా గంభీర్ రికార్డ్ కాస్త మెరుగ్గానే ఉంది. వరల్డ్ కప్, ఆసియా కప్ సహా మొత్తం 53 మ్యాచ్లాడి 37 గెలుపులు, 12 ఓటములు, 2 ఫలితం తేలకపోవడంతో విజయాల సగటు 69.81గా నిలిచింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో ఘోర ఓటములతోనూ ఈ ఫార్మాట్లో గంభీర్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. 1600 రోజులకు పైగా కొనసాగిన ఫస్ట్ ర్యాంకు హోదా పోయింది. వన్డేల్లో శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత ద్వైపాక్షిక సిరీస్ కోల్పోయాం. 2024లో భారత్ ఒక్క వన్డే మ్యాచ్లోనూ గెలవలేదు. ఓవరాల్ గా గంభీర్ హయాంలో టీమిండియా 24 వన్డేలు ఆడగా 16 విజయాలతో విక్టరీ రేటు 68.75గా ఉంది. టెస్టుల్లోనూ టీమిండియాది సేమ్ సీన్. 2 సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు వెళ్లిన భారత జట్టు గంభీర్ రాక తర్వాత ఘోరంగా తయారైందనే విమర్శ ఉంది. స్వదేశంలో జరిగిన సిరీస్ల్లో భారత్ 2 సార్లు వైట్ వాష్ కు గురైంది. 10 ఏళ్ల తర్వాత బీజీటీ టైటిల్ కోల్పోయాం. గంభీర్ కోచ్గా వచ్చాక బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మీద మాత్రమే గెలిచాం. ఇంగ్లాండ్తో డ్రా చేసుకున్నాం. మొత్తం మీద 18 టెస్టుల్లో 6 విజయాలు, 10 ఓటములు, 2 డ్రాలతో గంభీర్ విజయ శాతం 33.33గా ఉంది. ఇంగ్లాండ్తో వన్డే, టీ20 సిరీస్ ఓటమి ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది.
వన్డే సిరీస్ ను విజయంతో ప్రారంభించిన తర్వాతి 2 మ్యాచ్ల్లో ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంది. ఈ సిరీస్ లో శుభ్మన్ గిల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో పాటు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చారు. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో జట్టు ఎంపిక, నాయకత్వ నిర్ణయాలపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాబోయే ఏడాది ప్రపంచ కప్ జరగబోతూ ఉండగా టీమిండియా ప్రదర్శన ఫ్యాన్స్ గుండెల్లో గుబులు రేపుతోంది. మరీ ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో భారత్ ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. వరుస ఓటములతో గంభీర్ కోచింగ్ లో వరల్డ్ కప్ కు వెళ్లడం అవసరమా అనే చర్చ కూడా తెర మీదకు వస్తోంది. ఐర్లాండ్ లాంటి జట్టు చేతిలో కూడా ఓడిపోవడం, వరల్డ్ నెంబర్ 1 ర్యాంకు కోల్పోవడంతో గంభీర్ కోచింగ్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. కోచ్గా అవసరమా అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అసలు గంభీర్ తీసుకున్న ఎలాంటి నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా గంభీర్ డెసిషన్స్ జట్టును ఎఫెక్ట్ చేశాయా? టాలెంటెడ్ ప్లేయర్లను పక్కన పెట్టి అర్థం లేని ప్రయోగాలతో జట్టును దెబ్బతీశాడని గంభీర్ మీద ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అప్పట్లో చాపెల్ అని ఓ కోచ్ ఉండేవాడు. ఆయన టైంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు గౌతీ పీరియడ్ లోనూ అలానే తయారైందనే విమర్శ ఉంది. ఇది ఫ్యాన్స్ మాటే కాదు, మాజీల ఒపీనియన్ కూడా. కైఫ్ లాంటి ఆటగాడు కోచ్ గా గంభీర్ కి 10కి 4 మార్కులు ఇచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు సీన్. ఇక మాజీ స్పిన్నర్ అశ్విన్ అయితే ద్రవిడ్ తో కంపేర్ చేస్తూ గంభీర్ మీద విమర్శలు గుప్పించాడు. 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికలను తప్పుపట్టిన అశ్విన్ ద్రవిడ్ కోచింగ్ ఎలా ఉండేదో ఆటగాళ్లను అడగాలని గంభీర్ టార్గెట్ గా సెటైర్లు వేశాడు. ఇక ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో కుల్దీప్ ను పక్కన పెట్టడం లాంటి నిర్ణయాలపై కూడా గంభీర్ కోచింగ్ పై విమర్శలు వినిపించాయి. తుది జట్టు ఎంపిక, బ్యాటింగ్ ఆర్డర్లో తరచూ చేస్తున్న ప్రయోగాలు జట్టు కొంపముంచుతున్నాయని, ఇంగ్లాండ్తో సిరీస్లో అదే కనిపించిందని మాజీలు ఓపెన్ గానే గంభీర్ మీద విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. గంభీర్ కోచ్గా వచ్చాక చాలా మంది ఆటగాళ్ల స్థానాలకు భద్రత లేకుండా పోయిందనే విమర్శ ఉంది. సిరాజ్, రాహుల్, కుల్దీప్, చాహల్ లాంటి వారు అరుదుగా మాత్రమే ఏదో ఒక ఫార్మెట్ లో కనిపిస్తున్నారు. తరచూ స్థానాలు మార్చడం, బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి ముందుకు నెట్టడం లాంటివి ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. నిలకడగా రాణించిన సంజు స్థానం అస్థిరంగా మారింది. వైభవ్ ను ఐర్లాండ్ పై కాకుండా ఇంగ్లాండ్ పై అరంగేట్రం చేయించాడు. 3 మ్యాచ్లు ఆడించి చివరి మ్యాచ్ కు పక్కన పెట్టారు. ఇక ద్రవిడ్ కోచ్గా ఉన్న టైంలో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పై ఆటగాళ్లకు ఓ క్లారిటీ ఉండేది. దానికి తగినట్లు వాళ్లు రెడీ అయ్యేవారు. గంభీర్ మాత్రం 3 ఫార్మాట్లు దేశవాళీ పోటీల్లో ఆడాలి అంటాడు. దీంతో ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్న పరిస్థితి. ఇలా కోచ్గా గంభీర్ అటర్ ఫ్లాప్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గంభీర్ పై విమర్శలు పెరుగుతున్న టైంలో మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ పేరు కూడా కోచ్ పదవికి ప్రత్యామ్నాయంగా వినిపిస్తోంది. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్ అక్కడ జట్టు మెరుగైన ఫలితాలు సాధిస్తే ఆయనకు మరింత కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా రాబోయే ప్రధాన టోర్నీలకు జట్టు మళ్లీ విజయాల బాట పట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని 2027 ప్రపంచ కప్కు బలంగా వెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.